వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పాఠశాలలపై ప్రత్యేక నజర్. గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. ఆర్మూర్ రామ్నగర్ లో విషాదం. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యానికి 3 ఏళ్ల పాప దుర్మరణం. ఉమ్మడి జిల్లాలో రెచ్చిపోతున్న నకిలీ వైద్యులు. క్లినిక్లపై దాడులు చేసే 15 మందిపై కేసులు. బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తే కఠిన చర్యలు. సకాలంలో చెల్లింపులు జరపాలని కలెక్టర్ ఆదేశాలు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మహనీయుల విగ్రహాలు. మద్యం సీసాలు, అపరిశుభ్ర వాతావరణంపై పట్టించుకోని అధికారులు, మండిపడుతున్న కుల సంఘాల నేతలు. రాంపూర్లో జ్యోతిబా ఫులే పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. నిల్వ ఉన్న సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంట ట్యాబ్ ఎంట్రీలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ట్యాబ్ ఎంట్రీలలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించినప్పటికీ ట్రక్ షీట్లను తెప్పించుకోవడంలో ట్యాబ్ ఎంట్రీలు చేయడంలో జాప్యం జరుగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుండి ధాన్యం కొన్న 48 గంటల్లో వారి ఖాతాలలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చొరవ చూపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. బిల్లుల కోసం రైతులు నిరీక్షించే పరిస్థితి ఉత్పన్నం కాకుండా సత్వరమే ఆన్లైన్లో వివరాలను నమోదు చేసేలా పర్యవేక్షణ చేయాలని స్థానిక తహసీల్దార్కు బాధ్యతలు పురమాయించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల వివరాలను ఆరా తీసిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం బస్తాలు తరలించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్ మిల్లుల వద్ద తరుగు పేరిట కోతలు విధించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వారు నష్టపోకుండా సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం తరలించిన రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూస్తామని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. మున్సిపల్ శానిటేషన్ విభాగం నిర్లక్ష్యం 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలను బలికొంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి మురికి కాలువలో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ వార్డు రామ్నగర్ కాలనీలో నివాసముంటున్న మట్టా ప్రశాంత్ ఆటో డ్రైవర్ కు ఒక్క సంతానమైన ధనశ్రీ గురువారం ఆడుకుంటూ వెళ్లే ఇంటి ఎదురుగా ఉన్న డ్రైనేజ్ లో పడి మురికి నీరు మింగి మృతి చెందింది. దీంతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాప మృతికి మున్సిపల్ అధికారులే కారణమంటూ ఆగ్రహిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పసి పాప మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. పాప మృతికి మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కవర్లు గిట్లా ఒక్కటి పడాయి ఇంత చెత్త వస్తుందమ్మా. ఇంత చెత్త వస్తుంది. ఊరంతా చెత్త ఈటే వస్తుంది. ఎక్కడ నుంచి వీరభద్ర గుడి నుంచి ఇక్కడికి వస్తుంది. మన పిల్ల పడిపోతే వాళ్ళైనా మంచి పిల్లలైనా ఇక్కడ పిల్లలైనా
ఫస్ట్ అన్న మీరు ఇగో అన్న మీకు చెప్తా ఇగో ఏం చేయకపోయినా సరే ఈ గట్టే రేపియండి మాకు ఫస్ట్ ఈ గట్టే పాదం వేయడం కమిషన్తో మాట్లాడినమ్మా అన్న తీసుకెళ్తారు మేడం కూడా వచ్చి చూసింది అప్పుడు ఏం చేపిస్తామన్నారు అయిపోయి కమిషనర్ మేడం కూడా వచ్చి చూసింది శైలజ మేడం ఉండే ఆమె కూడా ఏం చేపిస్తా మేడం అన్న అయిపోయి అటే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నకిలీ వైద్యులు రెచ్చిపోతున్నారు. రోగులకు చికిత్స చేయడం తమ విధి కాదని తెలిసినా క్లినిక్లు తెరిచి వైద్యం అందిస్తున్నారు. వైద్య శాఖ అధికారులు దాడులు జరిపి 15 మందిపై కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 15 మంది నకిలీ డాక్టర్లను గుర్తించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 30 క్లినిక్లలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహించింది. నకిలీ డిగ్రీతో ఎలాంటి విద్యార్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న 15 మంది నకిలీ డాక్టర్లను గుర్తించినట్లు వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. వారిపై నేషనల్ మెడికల్ కమిషన్ చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. మార్చి నెల నుండి విస్తృత దాడులు జరపడం జరుగుతుందని తెలిపారు. క్వాలిఫైడ్ కాని వారు వైద్యుల ముసుగులో క్లినిక్లు తెరిచి వైద్యం అందిస్తున్నారని అధికారి తెలిపారు. ఎలాంటి అర్హత లేకపోయినా ఈ మున్నాభాయ్ ఎంబీబీఎస్ లో వైద్యం అందిస్తూ చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఆఫ్ డాక్టర్ శ్రీనివాస్, మెంబర్ టీజీఎంసీ మెంబర్ డాక్టర్ విష్ణు, కోఆప్టెడ్ మెంబర్ డాక్టర్ విజయ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బండారు రాజ్ కుమార్. సో వీరందరం కూడా ఈరోజు మా యొక్క టీంతోని నిజామాబాద్ మరియు బాన్స్వాడ జిల్లా లోపల ఒక నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మేము 30 మందికి పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది. దాంట్లో 15 మంది నకిలీ వైద్యుల పైన ఈరోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే నకిలీ వైద్యుల పైన రైడ్స్ అనేవి గత 10 నెలలుగా ఫిబ్రవరి 2024 నుంచి కూడా యొక్క రైడ్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు 350 పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. అది నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్హత లేకుండా, అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు. సో ఇది క్లియర్ కట్గా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ లోపల ఎన్ఎంసీ 34 and 54 ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా, ఎలోపతిక్ మందులు ఇచ్చినా, అది ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చినా, స్టిరాయిడ్స్ ఇచ్చినా, తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా, పెయిన్ కిల్లర్స్, సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ 34 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్, తర్వాత 5 lakhs ఫైన్ ఉంటుంది అనేది చట్టం ఉంది. అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషనర్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా వారిపైన రైడ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసేటువంటి అధికారం తెలంగాణ మెడికల్ ఉన్నాయి. కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకై బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంట ట్యాబ్ ఎంట్రీలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపరచాలని, వాటిపై తప్పనిసరిగా మూతలు బిగించాలని, ఏ దశలోనూ ఆహారం కలుషితం కాకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రతిరోజు భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాలు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. భోజనం వండిన తర్వాత కూడా విద్యార్థులకు వడ్డించడానికి ముందు రుచి చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే తహసీల్దార్ దృష్టికి తేవాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ప్రజల్లో చైతన్యం తెచ్చిన మహనీయుడి విగ్రహం వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పులే విగ్రహం వద్ద మద్యం సీసాలు దర్శనమివ్వడంతో నివాళులు అర్పించడానికి వెళ్లిన వారు అవాక్కయ్యారు. జ్యోతిబా ఫులే వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించడానికి వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురైంది. సమాజ మార్పు కోసం కృషి చేసిన మహానీయుని విగ్రహం వద్ద తాగి పారేసిన మద్యం సీసాలు, పేరుకుపోయిన చెత్త, అసలు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఎదురయ్యేలా చేశాయి.
ముందస్తు సమాచారం ఉంటే శుభ్రం చేసేవారమని ఆ జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్పడం విడ్డూరం. పరిసరాల పరిశుభ్రతలో శానిటరీ సిబ్బంది సక్రమంగా ముందు వరుసలో ఉంటారు. వీరిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తిస్తారు. కానీ వీరి చేత సక్రమంగా పని చేయించడానికి జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. కానీ వీరి పనితనం చూస్తే అర్థమవుతుంది. జ్యోతిబా పులే వర్ధంతి సందర్భంగా అక్కడికి వెళ్లిన వారు అక్కడి పరిస్థితి చూసి అవాక్కయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పనులపై జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీసీ సంక్షేమ శాఖ సంఘం నాయకులు అసహనం వ్యక్తం చేశారు. అక్కడ నెలకొన్న వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జ్యోతిబా పులే విగ్రహం దగ్గర కొంతమంది మద్యం తాగి విచ్చలవిడిగా మద్యం సీసాలను ఆ విగ్రహం చుట్టుపక్కల పాడేయడంతో తీవ్ర అసహనానికి లోనైనట్టు బీసీ నాయకులు మండిపడ్డారు. దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్దేనని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఖండించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అన్నగౌడ్, నారాగౌడ్, బీసీ నాయకులు కొయ్యాడ నరసింహులు గౌడ్, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఉర్మిళ శ్రీరామ్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యువజన అధ్యక్షులు కపిల్ పవార్, బీసీ నాయకులు బోడ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శమూర్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిబా పులే గారి వర్ధంతిని తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇక్కడ బీసీ నాయకులు అందరం కలిసి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మరియు తెలంగాణ బీసీ గ్రాడ్యుయేషన్ నుంచి ఘనంగా ఈ యొక్క వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఆయన అప్పట్లోనే మూఢనమ్మకాలను, దురాచార వ్యవస్థను, బ్రాహ్మణిజాన్ని అరికడుతూ అప్పట్లోనే చదువుపైన దృష్టి సారించాలని అనేక స్వచ్ఛందంగా ఆయన ముందుకొచ్చి పేదలకు మరియు మహిళలకు చదువు నేర్పినటువంటి గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలబడ్డాడు. మరి ఆయన మన బీసీల ఆదర్శమూర్తిగా, మన దైవంగా మనం భావిస్తూ ఆయన ఆశయాలను మనం కొనసాగించాలా అని మేము ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ బీసీ సంక్షేమం నుండి మరియు తెలంగాణ గ్రాడ్యుయేషన్ ఫోరం నుండి మేము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాము. మరి నిజామాబాద్ జిల్లాలో మరి ఇక్కడ మహానుభావుల చరిత్ర కలిగినటువంటి ఇక్కడ విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. మరి ఇలా మేము వచ్చి ఇక్కడ కార్యక్రమాలు వర్ధంతి సందర్భంగా చేద్దామని వచ్చినప్పటికైతే మరి ఇక్కడ చూస్తే కొంతమంది అంటే మద్యం తాగి ఇక్కడ సీసాలు పడేసి ఉన్నాయి. మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఇసుమంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులై మరి వారి చరిత్ర గురించి మరి అవగాహన ఉన్నదో లేదో, మరి కనీసం ప్రోటోకాల్ ప్రకారం మరి ఇక్కడ సెక్యూరిటీని కానీ వాచ్మెన్ కానీ కనీసం ఇక్కడ పెట్టలేదు. మేము అది చూస్తే మొత్తం మద్యం సీసాలు, మరి ఇలా వర్ధంతి ఉన్నారనే సోయి కూడా లేక మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏ విధంగా ఉన్నారు అనే సంగతి మరి మాకు ఇంకా మరి సోయిలో లేకుండా ఉన్నారు. కాబట్టి మేము తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారిని బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుండి ఉద్యమం చేస్తాం. మరి మా యొక్క మహానీయుడైనటువంటి జ్యోతిబా పులే గారికి ఇక్కడ అవమానంగా మేము ఇక్కడ దాన్ని తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇంకా ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం తీవ్రంగా మేము బీసీ సంఘం నుంచి ఖండిస్తాం. మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కానీ ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే ఇక్కడ జ్యోతిబా పులే ఇంకోసారి ఇట్లాంటి ఏదైనా మద్య సీసాలు కానీ ఎవరైనా ఇక్కడ వచ్చినట్టయితే ముందు మీ గేటు దగ్గర మేము ధర్నా చేస్తామని. సమానత్వం, సామాజిక న్యాయం కొరకు కృషి చేసినప్పుడే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. జ్యోతిబా పులే వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిబా పులే వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కొరకు పోరాటం చేసిన జ్యోతిబా పులే వర్ధంతిని జరిపినంత మాత్రాన సరిపోదని, ప్రభుత్వాలు సమాజంలో ఉన్న పేద ధనిక వ్యత్యాసాలను తగ్గించినప్పుడే న్యాయం జరుగుతుందని అన్నారు. మనువాద సిద్ధాంతాన్ని అనుసరించి వివక్షత కొనసాగేటట్లుగా బీజేపీ ప్రభుత్వం విధానాలను అనుసరిస్తోందని, ఫలితంగా మహిళల పట్ల చులకన భావం, వివక్షత, అట్టడుగు వర్గాలు అయిన దళితులు, బలహీన వర్గాల పట్ల నేటికి వివక్షత కొనసాగుతుందన్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచడానికి, పలు ఉపాధి అవకాశాలను పెంచడానికి కానీ, సౌకర్యాలను, రాయితీలను కల్పించడానికి కృషి చేయకుండా
కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకు ప్రజాధనాన్ని కట్టబెట్టడం మూలంగా దేశంలో పేదరికం, నిరుద్యోగం మరింత పెరిగే వివక్షత కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ మరియు నాయకులు నర్సయ్య, విఘ్నేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమకారుడు జ్యోతిబా పూలే గారి 137వ వర్ధంతి నేడు జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత, మహిళల పట్ల చులకన భావం, అట్లాగే ఈరోజు మహిళల్ని కేవలం వంటింటికే పరిమితం చేసేటువంటి మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేటువంటి లక్ష్యంతో కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. ఈ జ్యోతిబా పూలే గారి స్ఫూర్తితోటైన నేటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని విడనాడి సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, అందరికీ సమానమైనటువంటి అవకాశాలని కల్పించడం కోసం కృషి చేయాలని, అట్టడుగు వర్గాల ప్రజలకి ఈరోజు ఆదుకోవటం కోసం సౌకర్యాలని, రాయితీల్ని పెంచాలని, ఉపాధి అవకాశాలని కల్పించాలని, అప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి ధనిక పేద అనేటువంటి తారతమ్యాలు తగ్గి, వివక్షత తగ్గి, అందరికీ సమాన గౌరవం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. నేటి ప్రభుత్వాలు వాటికి భిన్నంగా కొద్దిమంది వ్యక్తులకి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి వత్తాసు పలికే పద్ధతుల్లో పేదరికాన్ని, మరింత దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని పెంచే పద్ధతుల్లో విధానాలు కొనసాగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా ప్రజలందరూ సమైక్యంగా పోరాటాల్లోకి రావాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం. జిల్లా అభివృద్ధికి రైల్వే సంస్థకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యవసాయ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ విస్తరణ పనులు జరపాలన్నారు. సిపిఎం పార్టీ 2వ రోజు రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు నిధులను కేటాయించాలన్నారు. జిల్లా వ్యవసాయ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే రైల్వే రంగానికి ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి బోధన్ టు బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుతో పాటు నిజామాబాద్ నుండి హైదరాబాద్ డబుల్ గేజ్ లైన్ నిర్మాణానికి తగిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాలలో కేటాయించాలన్నారు. అప్పుడే ఈ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన వారవుతారని ఆయన తెలిపారు. గత ఎన్నికల ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు భూమి పూజకి నోచుకోలేదన్నారు. పసుపు బోర్డును 5 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయకపోగా ఎన్నికల కన్నా ముందు ప్రధానమంత్రితో మరొకసారి ప్రకటన చేయించి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచినా కూడా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టకపోవడంతో జిల్లా రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఆర్మూరు రైల్వే లైన్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి దూరాన్ని తగ్గించేటువంటి లైన్, అది ఈ జిల్లా కూడా ఉపయోగపడేటువంటిది. అది పెండింగ్లో ఉంది. ఇప్పటివరకు కూడా నిధులు కేటాయించి పనులు ప్రారంభించే దాంట్లో జాప్యం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జక్రాన్పల్లిలో విమానాశ్రయం నిర్మించడానికి అవసరమైనటువంటి భూమిని సేకరించడం జరిగింది. ఆ భూమి ఆల్రెడీ ఉంది ప్రభుత్వం వద్ద. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ విమానాశ్రయానికి అవసరమైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదు. కానీ భూములు మాత్రం ప్రజల దగ్గర నుంచి తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికంటే ముఖ్యమైనది పసుపు బోర్డు. ఈ పసుపు బోర్డు అనేది మొత్తం ప్రపంచాన్ని అందరికీ తెలిసిందే. 2019లో ఆ పేరు చెప్పుకొని గెలిచారు. 2024లో మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలనుకుని స్వయంగా ప్రధానమంత్రి ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చాడు, నాది బాధ్యత, నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రధానమంత్రి చేత కూడా హామీ ఇప్పించుకుని మళ్ళీ గెలవడం జరిగింది. కానీ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ప్లేస్ అలాట్మెంట్ చేసి ఎక్కడ నిర్మిస్తారనే దాని మీద కూడా ఈ రోజు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. పసుపు బోర్డు పేరు మీద కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి, జూటా మాటలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డబుల్ గేజ్ లైన్ మార్పిడి, ఇది కూడా నిజామాబాద్ హైదరాబాద్కి సంబంధించినటువంటిది. దీనికి కూడా నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించాలి. ఆ రకంగా అది వస్తే నిజామాబాద్ ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బోధన్ టు జహీరాబాద్ రైల్వే లైను, దీనికి కూడా హామీలు చాలా సందర్భాల్లో ఇచ్చారు. వీటికి కూడా నిధులు కేటాయించాలి. ఇవన్నీ కూడా నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి లింక్ అయి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కనుక పూర్తయితే ఈ జిల్లా యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగపడేదానికి అవకాశం ఉంది. తాళం వేసిన ఇండ్లను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పొద్దంతా రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇండ్లను గుర్తించి రాత్రికి వారి పనితనం చూపుతున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే నర్సయ్య, రాజు అనే ఇద్దరు వ్యక్తుల ఇంటి తాళాలను దుండగులు పగలగొట్టి తులంన్నర బంగారు ఆభరణాలు, 22 తులాల వెండి పట్టీలు, 30,000 నగదును ఎత్తుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా గత 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉండే ప్రకాష్ బాలాగౌడ్ తాళం వేసిన ఇంటి తాళాలను పగలగొట్టి 2 తులాల బంగారం, 10 తులాల వెండి వస్తువులు, కొంత నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. గత 3 రోజులుగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో తాళం వేసిన ఇంటి తాళాలకు దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళలలో పోలీసు గస్తీని పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా విహార యాత్రలకు, శుభకార్యాలకు వెళ్లే ముందు పట్టణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నేను లేను, ఇంటికాడ లేను, ఊరికి వెళ్ళినా నా కొడుకు పిల్లలు చూస్తాను. ఊరికి వెళ్ళి నేను ఊరికి వెళ్ళి తాళం వేసుకొని పోయాను. నిన్న ఈ టైంకి పోయినా నేను. నాకు ఇట్లా అయితే తెలియదు. దొంగలు పట్టుకుని పొద్దున్నే రాత్రి షిఫ్ట్ అయింది. రాత్రి అవుతుందని చెప్పి మా కొడుకు ఫోన్ చేసిన 10 గంటలకే ఫోన్ చేసిన నేను. 10 గంటలకు ఫోన్ చేస్తే అమ్మ నేను దీన్ని పడుకుంటున్నా అని చెప్పాడు. అన్న బయటకు వెళ్ళిండి అన్నాడు. అంటే బిడ్డ బయట ఇంటికాడ చెప్పిన చెప్తే పొద్దున్న వస్తా బిడ్డ అని నేను అన్నక మా బిడ్డ ఉంది అన్నది కూడా పిల్ల ఉంది చూసేద్దామా అంటే సరే పిల్లని చూసేస్తా, సాయంత్రం బిడ్డ వస్తా నేను అంటే కొడుకు నువ్వు రా అంటే రాలన్నాడు. నేను చూసేస్తా అని అక్కడ చెప్పిన పొద్దున్నే మా అబ్బులు ఇవ్వగానే అమ్మ ఇంత దొంగలు అవడానికి ఫోన్ చేసాడు. నా ఇంట్లోకి వెళ్ళి బంగారం గుత్తులన్నర గుళ్ళు పోయినాయి. 2 జతల పట్టుగొలుసులు 22 తులాలు ఒక్క జత మొన్న కొన్నాము. అంతకు 15 తులాల పట్టుగొలుసులు అవ్వయినాయి. మళ్ళా నేను గ్రూప్లో పైసలు ఎత్తుకొని నేను అద్దుల బంగారం తీసుకున్నా. అద్దుల బంగారం అది పోయింది, ముక్కుపోగు పోయింది. మళ్ళీ 3 మసాల బంగారం అది పోయింది. 5 కడిగిన సామాన్లు అన్నీ రేషన్ సారినారు. నా పరిస్థితి ఇది నేను మొన్న నల్ల తీసుకున్నా, డీడీ కడతాను తీసుకున్నా సార్. నేను 8,000 రూపాయలు పోయినాయి. గడిచిన 10 సంవత్సరాలలో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించిన నీచ సంస్కృతి టీఆర్ఎస్ నాయకులదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పథకాల అమలుపై, కార్యకర్తలపై దాడులపై, అక్రమ కేసులపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ కు సవాల్ చేశారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలపై, తమ వద్దకు సమస్యల గురించి వచ్చిన ప్రజలపై దాడులు చేయించిన ఘనత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిది అని డీసీసీ చీఫ్ మానల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేస్తుందని విమర్శలు చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీయవాదంతో ముందుకు వెళ్లే పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఆలోచించే పార్టీ అని, ఏ రోజు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు గాని, వాగ్వాదాలకు గాని వెళ్లలేదని, అక్రమ కేసులు పెట్టలేదని మానల మోహన్ రెడ్డి తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్ని రకాలుగా ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో, ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించారో పూర్తి జాబితా ఉందన్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసులు గాని, దాడులు జరగలేదని, వీటిపైన ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మానల మోహన్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు. ఆర్మూర్లో ఒక సర్పంచ్ ను తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపిన నీచ చరిత్ర జీవన్ రెడ్డిదని, అదే విధంగా ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం మానల గ్రామంలో దసరా పండుగ రోజున యువకులు తోపులాటలు చేసుకుంటే దానిని రాజకీయం చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిన నీచ చరిత్ర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్, బీసీసీఎల్ మాజీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్, నగర ఎస్టీసీఎల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, రాష్ట్ర ఈసీసీఎల్ కన్వీనర్ నర్సింగ్రావు, సాయి కుమార్ పాల్గొన్నారు. కవిత రీఎంట్రీ ఉన్నాడే కాంగ్రెస్ పార్టీ. కవిత జైలుకోకముందే మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కవిత జైలుకోకముందే ఇక్కడ వాళ్ళు కొలాప్స్ అయిపోయారు. ఇంకా ఇప్పుడే చేంజ్ చేస్తుంది. కవిత రీఎంట్రీ తోటి మాకేం భయమే? కవిత రీఎంట్రీ వేసుకున్నా పర్వాలేదు, ఇంకేమో వేసుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. కవిత రీఎంట్రీతో ఉన్న ప్రాబ్లం వల్ల వాళ్ళ నాయకులకు ఉన్నది. ఒక్కొక్కడు జైలుకైనాక ఏమేమి మాట్లాడారో టీఆర్ఎస్ నాయకులు ఆమె దగ్గర ఉండొచ్చు. మనకేం భయం? మనం ఎప్పుడైనా కదే మాట్లాడుతాం. కవిత రీఎంట్రీ వాళ్ళ నాయకులకే ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం? మీకు తెలియని ఏమున్నది? ప్రశాంత్ రెడ్డి ఏం మాట్లాడు కవిత గురించి, జీవన్ రెడ్డి ఏం మాట్లాడు కవిత గురించి, బాజిరెడ్డి గోవర్ధన్ ఏం మాట్లాడు, గణేష్ గుప్తా ఏం మాట్లాడి, మీ ప్రెసలతో ఆఫ్దరికలు ఎన్నో మాట్లాడి ఉన్నాయి.
ఇప్పుడు వచ్చినాక మీరు చెప్పాలా పని చేయాలా? మేమైతే ఇదే చెప్పినాం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్షకు దిగారు. దీంతో స్పందించి డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసిందన్నారు బారాసా జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. 5,000 మందితో నిజామాబాద్ లో దీక్ష దివస్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షులు ఆసనగారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ పీసీసీ చీఫ్ కలెక్షన్లకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ సంవత్సరం దాటి అధికారంలో ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆనాడు ఆయన మొదలుపెట్టిన దీక్షా రోజును పురస్కరించుకుని దీక్షా దివస్ జరుపుతున్నామని చెప్పారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అక్కడి నుండి పార్టీ కార్యాలయంకు చేరుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. 200 మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేస్తారన్నారు. అనంతరం దీక్షా దివస్ మొదలవుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుండి 1000 నుండి 2000 మందిని ఇందులో భాగస్వామ్యం చేయించాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు, ఆయిషా ఫాతిమా, నగర అధ్యక్షులు శిల్పరాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫాదర్ ఆఫ్ ద లయర్, అబద్ధాలకు తండ్రి లాంటిది. ఎందుకంటే రోజు చెప్తూ అబద్ధాలు చెప్తూ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటూ ఇలా కొత్తగా రైతులు పండుగ చేసుకునే రోజులు వచ్చినాయని చెప్పి రేపటి నుంచి 3 రోజులు రైతు పండుగలని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాపాలన అంటే ఇదేనా? మొన్న లగాచర్ల నుంచి నిన్న దిల్వార్పూర్ దాకా రైతులు మీ మీద ఏ విధంగా నిక్రోషంతో ఉన్నారో, ఆగ్రహంతో ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర రైతాంగం అంతా చూస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. కాంగ్రెస్ యొక్క కండకావరం, అక్రమ అరెస్టులు, లాఠీ దెబ్బలు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ప్రజాపాలన అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్ల నుంచి ఆర్టీసీ కార్మికుల దాకా, అన్నదాతల నుంచి ఆర్టీసీ కార్మికుల దాకా, వ్యవసాయ కూలీల నుంచి రైతుల దాకా రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఇలా కనబడుతూ ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో ఇలా కొనుగోలు కేంద్రాలు లేవు. మీరు చెప్పిన బోనస్ ఏదైతే ఉందో ఒక బోగస్ అని తెలిసిపోయింది. కొత్తగా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వడ్లను కొలిసే మిషన్లు వచ్చినాయి నిజామాబాద్ జిల్లాకు. వడ్ల గింజలు కొలిసి దాని మీద బోనస్ ఇస్తాం, కొనుగోలు చేస్తామంటే ఇప్పటికంటే ఇలా ఈనాడు మెయిన్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 50% ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేసి వడ్లని చెప్పింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు 50% కొనుగోలు చేయడమేనా? మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాపాలన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల దాకా, ఫార్మా పొలాల నుంచి పోలీసులు రోడ్లకి, గత చరిత్రలో పోలీసులు రోడ్ల మీద వచ్చింది ఎప్పుడు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంగన్వాడీ కార్మికుల నుంచి ఆశా వర్కర్ల దాకా ధర్నాలు, రస్తారోకోలు, వారికి రావాల్సిన కొట్లాట. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. బీడీ కార్మికుల నుంచి బొగ్గు కార్మికుల దాకా, హైడ్రా బాధితుల నుంచి మూసి పీడితుల దాకా, విద్యార్థుల నుంచి మహిళల దాకా, గురుకులాల పిల్లగాళ్ళు విషాహారంతో చనిపోతూ ఉన్నారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థులు చనిపోయి మళ్ళీ కంటిన్యూ అయితే ఇలా హైకోర్టు కూడా సీరియస్ అయిన విషయం. कल दीक्षा दिवस है और हम लोग इसको अच्छी तरह से मनाने वाले हैं. कितना भी रोकने की हम लोग को कोशिश की गई है, लेकिन फिर भी हम हमारे तेलंगाना भवन में मना रहे हैं. यहाँ पर निज़ामाबाद के तेलंगाना भवन में हम इसको बहुत धूमधाम से मनाएंगे, क्योंकि दीक्षा दिवस का मतलब यानी कि 29 नवंबर से हमारे केसीआर साहब भूख हड़ताल पे रह के तेलंगाना लेकर आए हैं. एक ही बात मैं बोलना चाहूँगी, माँ अपने बच्चे को जितनी अच्छी तरह से देखती है उतना कोई नहीं देख सकते हैं. 1 साल में ये सबको पता चल गया है दूसरे गवर्नमेंट को हाथ में लेने का, या हम जिससे भी ये गलती हुई है कांग्रेस को वोट डालने का, वो सब आज रो रहे हैं, कांग्रेस के ऊपर पुकार रहे हैं, गालियाँ दे रहे हैं.
आज तक का जो चीज़ नहीं हुई है वो हमारे लोग यानी कि जो सपोर्टर्स हैं यानी कि जो वोटर्स हैं जो वोट करके उनको लेकर आए हैं वो खुद खून के आंसू रो रहे बोल रहे हमसे बहुत बड़ी गलती हो गई कांग्रेस गवर्नमेंट को लाने में। वो लोग किस लिए लाए? कांग्रेस के बातों में आकर लेके आए जो वो 420 हामी झूठे बातें करके झूठे वादे करके चाहे वो 1 तोला सोना क्यों न रहने दीजिए औरतों में। డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించ తలపెట్టిన హలో మాల చలో హైదరాబాద్ మాలల సింహ గర్జన గోడ ప్రతులను ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో మాల కులస్తులు తరలి రావాలన్నారు. ఆర్మీ డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డిసెంబర్ 1న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించ తలపెట్టిన హలో మాలా చలో హైదరాబాద్ మాలల సింహ గర్జన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ అంగరి ప్రదీప్ మాట్లాడుతూ మాలల అస్తిత్వము, ఆత్మ గౌరవము, ఐక్యత, అభివృద్ధి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. ఆర్మూర్ మరియు బాల్కొండ పరిసర గ్రామాల్లోని మాల యువతకు, మేధావులకు, వివిధ రాజకీయ పార్టీల మాల నాయకులకు, కుల సంఘాల పెద్దలకు, మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్, బాల్కొండ మండలంలోని పట్టణ మరియు ప్రతి గ్రామం నుండి ఇంటికో మనిషి, ఊరికో వాహనంతో వేలాదిగా మాలల అభివృద్ధికి, ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్న రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకై ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకునేందుకై ప్రతి మాలబిడ్డ పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తరలివచ్చి మాలల అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్గుల్ సురేష్, పసుల ముత్తెన్న, జీజీరామ్, పులి సాయిరాం, పింజ సుదర్శన్, పింజ అశోక్, తలారి చందు, మాదిరి రాజన్న, కండే కిరణ్, అగ్గు క్రాంతి, కలిగుట్ సుమన్, మల్లూరి బాబురావు, తలారి శ్రీకాంత్, ఎస్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అంగరి ప్రదీప్ కుమార్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర కో చైర్మన్. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో డిసెంబర్ 1వ తారీఖు రోజున హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో మాలల అస్తిత్వం, ఆత్మ గౌరవం కోసం, అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో మాల సమాజం అంతా కూడా భారీ బహిరంగ సభను, మాలల సింహగర్జ సభను మేము పెట్టబోతా ఉన్నాం. దానికి ప్రధానంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి ఈ ఆర్మూర్ ప్రాంతం నుండి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలకు, రాజకీయ ఉద్యమాలకు, అస్తిత్వ ఉద్యమాలకు పునాదులుగా ఉన్నటువంటి ఆర్మూర్ ప్రాంతంలోని మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కులపెద మనుషులకు, యువతకు, విద్యార్థులకు, మేధావులకు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాలలందరికీ కూడా మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ మాల జాతి అంతా కూడా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నటువంటి మనమందరం కూడా 10 లక్షల మందితో రేపు హైదరాబాద్ కు డిసెంబర్ 1న ఇంటికో మనిషి, ఊరుకో బస్సు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఆర్మూర్ డివిజన్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన వెనుక ఏ రాజకీయ గురుకుల పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థి ప్రాణాలను కోల్పోయింది. అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో అధికారులు పాఠశాలను తనిఖీ చేస్తున్నారు. సిరికొండ మండలంలో అదనపు కలెక్టర్ ఆకస్మికంగా పలు పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాల పనితీరు, వసతి గృహాలు, భోజన సదుపాయాలను, పాఠశాలల యొక్క పరిస్థితిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పల్లితాండా కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలను, సిరికొండ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని మరియు మోడల్ స్కూల్ ను, అలాగే కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలో జరుగుతున్న సమగ్ర సర్వే, డాటా ఎంట్రీ పరిశీలించారు. అనంతరం డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సమగ్ర సర్వేలో ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని ఇటువంటి తప్పిదాలు లేకుండా చేయాలని ఆపరేటర్లకు సూచనలు చేశారు. అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఆహారం, కూరగాయలను పరిశీలించారు. ఆహారంలో ఎటువంటి కలుషిత పదార్థాలు వాడకుండా తాజా కూరగాయలను వాడాలని మధ్యాహ్న భోజన సంబంధిత ఆయాలకు తెలిపారు. నిల్వ ఉంచిన వివిధ రకాల కూరగాయలను, పలు రకాల ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఒకవేళ ఎటువంటి లోటుపాట్లు ఏర్పడినా కఠినమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట మండల రెవెన్యూ అధికారి రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎంఈఓ రాములు మరియు పాఠశాల సిబ్బంది ఉన్నారు. అస్పృశ్యత, అంటరానితనం రూపుమాపడానికి నిరంతరం కృషి చేసిన కృషివలుడు మహాత్మా జ్యోతిబా ఫులే అని భీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల కిష్టయ్య అన్నారు. సత్యశోధక్ సంస్థను స్థాపించి విద్యను, నీడను కల్పించిన మహానుభావుడు ఫులే అని కొనియాడారు.
నిజామాబాద్ జిల్లా భీం ఆర్మీ ఆధ్వర్యంలో వినాయక నగర్ లో మహాత్మా జ్యోతిరావు ఫులే 135వ వర్ధంతిని ఘనంగా జరిపారు. మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహానికి జిల్లా జనరల్ సెక్రటరీ బత్తుల కిష్టయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫులే గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. ఈ దేశంలో విద్యా వ్యాప్తి గురించి నిరంతరం కృషి చేశారని, అనేక పాఠశాలలు స్థాపించి విద్యను అందించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఆ రోజులలో స్త్రీలకు విద్య అవసరం లేదని మనువాదులు ఎంత వ్యతిరేకించినా పట్టు విడవక తన భార్యకు విద్యను బోధించి ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది స్త్రీలకు విద్యను అందించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. వితంతువులకు నీడలేని స్త్రీలకు గృహాలు నిర్మించి వారికి నీడనిచ్చిన మహానీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాదాలి అజయ్, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త సిహెచ్ వెంకటరమణ, పట్టణ అధ్యక్షులు విజయ్ సాళుంకే, జిల్లా ఉపాధ్యక్షులు సఖీ ప్రభాకర్, బిలిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 130వ వర్ధంతిని ఇక్కడ జరిపి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఫూలే ఆశయాలు ఉన్నాయో దాన్ని కుల్పించడానికి ఆయన అడుగుజాడలో నడవడానికి యువత మేధావులు అందరూ కూడా నడుపుకట్టాలని కోరుతున్నాము. ఏంటంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అస్పృశ్యత అంటరానితనం నిర్మూలించడం కోసం తన జీవితాంతం శాయశక్తుల పోరాడినటువంటి జ్యోతిబా ఫులేకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో ఈరోజు ఒక దళిత మహిళ రాష్ట్రపతి కాగలిగిందంటే సావిత్రిబాయి ఫులే మరియు జ్యోతిబా ఫులే యొక్క ఆశీస్సులతోనే ఈ విధంగా జరిగింది. కాబట్టి ఈ దేశంలో విద్య అభివృద్ధి కోసం తన జీవితాంతం అవిరళంగా కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులేకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై ఫులే. కళ కోసం కాదు, కళ పేద ప్రజల కోసమని అరుణోదయ సంస్కృతి సమైక్య జిల్లా నాయకులు దుడ్డు గంగాధర్ తెలిపారు. అరుణోదయ సంస్కృతి సమైక్య తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ జయప్రదం చేయాలని గురువారం మాణిక్ భండార్ చెక్క దగ్గర అరుణోదయ సంస్కృతి సమైక్య కరపత్రాలు జిల్లా నాయకులు దుడ్డు గంగాధర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 6 దశాబ్దాలుగా అరుణోదయ సంస్కృతి సమైక్య దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా గజ్జకట్టి గళం విప్పి ఆడుతుంది అని పాడుతుంది అని అన్నారు. కళ కోసం కాదు, కళ పేద ప్రజల కోసమని అన్నారు. అరుణోదయ సంస్కృతి సమైక్య తెలంగాణ రాష్ట్రంలో జరిగిన భూమి భుక్తి విముక్తి పోరాటాలలో కార్మిక ఉద్యమాలలో పాల్గొని వారికి తోడ్పడుతుంది అని, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలను గానం చేస్తుందని, ఆదివాసుల హక్కులకై నినాదించి గిరిజనులను కూడగట్టి గళం విప్పిందని, డప్పు కళాకారులకు 3000 పింఛను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నేడు జాతీయంగా అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటికి అనుకూలంగా పోరాటాల కర్తవ్యాలను రూపొందించుకోవాల్సి ఉంది. కృషిలో భాగంగా గత పోరాటాలను సమించుకుని భవిష్యత్తు కార్యాచరణ చేపట్టడానికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ డిసెంబర్ 8న వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రజలు, కళాకారులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కరపత్రాల ఆవిష్కరణలో నాయకులు అబ్బన్న, శంకర్, రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కలపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. కళ కోసం కాదు, పేద ప్రజల కోసం అనేక పోరాటాలు, అనేక పాటలు రూపంలో ప్రజలను చైతన్యపరిచయం చేసి అనేక ఉద్యమాలు, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు అల్లుకొని అనేక పాటలు రూపొందించి పేద ప్రజల కోసం వాళ్ళను వెలికి తీసి వాళ్ళ భవిష్యత్తుని పాట రూపంలో అనేక పోరాటాలు చేసి వాళ్ళ తెలంగాణను తెచ్చేటటువంటి అరుణోదయ. కానీ ప్రభుత్వాలు కనీసం పేద ప్రజలకు, అరుణోదయ కళాకారులకు, డప్పు కళాకారులకు కానీ కనీసం పింఛను వాళ్ళకు వృద్ధి కలుస్తానని చెప్పి ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి. ఆ ప్రభుత్వాల హామీ ప్రకారం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈ జయప్రదం వరంగల్ నర్సమ్మపేటలో విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాఠశాలలపై ప్రత్యేక నజర్, గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. ఆర్మూర్ రామ్నగర్ లో విషాదం,
మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యానికి 3 ఏళ్ల పాప దుర్మరణం. ఉమ్మడి జిల్లాలో రెచ్చిపోతున్న నకిలీ వైద్యులు, క్లినిక్లపై దాడులు చేసే 15 మందిపై కేసులు. బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తే కఠిన చర్యలు, సకాలంలో చెల్లింపులు జరపాలని కలెక్టర్ ఆదేశాలు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మహనీయుల విగ్రహాలు, మద్యం సీసాలు, అపరిశుభ్ర వాతావరణంపై పట్టించుకోని అధికారులు, మండిపడుతున్న కుల సంఘాల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.